దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకు ఏర్పరచబడినటువంటి లేఖన భాగము చదువుకుందాము. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతడు ఇట్లా నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభు నా ప్రభుతో చెప్పెను. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ఆత్మీయ బంధువులైన ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఈ దినమంతా దేవుడు మీకు ఆశీర్వాదకరంగా మార్చాలని కోరుకుంటున్నాను. ఈ దినాల్లో మన పిల్లలు స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాయడానికి సిద్ధపడుతున్నారు. 10th క్లాస్ ఎగ్జామ్స్, లేకపోతే ఇంటర్ ఎగ్జామ్స్, డిగ్రీ ఎగ్జామ్స్, వేరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. కనుక వారి కొరకు మనం ఈ దినం ప్రత్యేకంగా ప్రార్థించబోతున్నాం. మన పిల్లలకు ఉన్న టెన్షన్లన్నీ తొలగిపోయి వాళ్ళు చక్కగా ఎగ్జామ్స్ రాసి దేవుని నామాన్ని మయంపరుచున్నట్లుగా. కొన్ని స్కూల్స్లో, కాలేజ్లో సిలబస్ ఇంకా పూర్తి కాలేదు, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కనుక కరోనా వలన ఎలాగో కొన్ని క్లాసులు, కొన్ని స్కూల్ వాళ్ళు కొంతమంది పాస్ చేయించడం అవన్నీ జరిగింది. కరోనా లేదు కనుక మన పిల్లలు ఇక కష్టపడి చదవాలి. గ్రేస్ మీద కాదు, గాడ్ గివెన్ ఎబిలిటీస్ మీద, గ్రేస్ మీద ఆధారపడాలి. దేవుడు అనుగ్రహించినటువంటి కృషి మీద ఆధారపడమని కాదు, కానీ కృప మీద ఆధారపడాలి. అదే సమయంలో ఆ కొన్ని మార్కులు ఆల్ పాస్, ఎగ్జామ్ రాసినా రాకపోయినా పాస్ చేస్తామనేటువంటి ఆ గ్రేస్ మార్క్స్, గ్రేస్ పీరియడ్ అనేది లేదు. కనుక కష్టపడి చదువుదాం. మన పిల్లలు ఈ దినాల్లో కష్టపడి చదవాలి. వాళ్ళు రాబోయే దినాల్లో ఎదిగి వారు ప్రయోజకులు అవ్వాలి, సమాజానికి పనికొచ్చేవారిగా మారాలి. మంచి షార్ప్ నాలెడ్జ్ కలిగిన వాళ్ళు గాను, మంచి థింకర్స్ గాను, మంచి ఫిలాసఫర్స్ గాను, మంచి సైంటిస్టులు గాను, మంచి డాక్టర్స్ గాను, మంచి లాయర్స్ గాను మన పిల్లలు మారాలి. నెక్స్ట్ జనరేషన్ ఒక బెస్ట్ జనరేషన్గా మారాలి. ఈ జనరేషన్ సంగతి ఏమో కానీ నెక్స్ట్ జనరేషన్ బెస్ట్గా మారాలని కోరుకుందాం. ఈ సమయంలో మన పిల్లల కొరకు, ఎగ్జామ్స్ రాయబోతున్నటువంటి స్టూడెంట్స్ కొరకు, మీలో ఎవరికైనా పిల్లలు ఎవరికైనా ప్రార్థన కావాల్సి ఉంటే నా 2 నంబర్లు ఉన్నాయి. మీరు ఏదైనా సమయంలో కరెక్ట్ ఎగ్జామ్ రోజేనే కాదు, ముందు రోజు ఏదైనా మీరు చెప్పినట్లయితే, మీరు ఫోన్ చేసినట్లయితే, మీ కుమారుని పేరు ఏం చదువుతున్నాడు, మీ కుమార్తె పేరు ఏం చదువుతున్నాడు చెప్పినట్లయితే వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ కొన్ని పేర్లు కానీ యాడ్ అయితే ఆ పేర్లన్నీ కలుపుకొని ఆ లిస్టు నేను ఇక్కడే ఈ టీవీలోనే వాటిని, పెద్ద లిస్ట్ అయితే ఒక 50-60 మంది అయితే మనం చదవలేం, కానీ ఒక 10 లోపు కానీ పేర్లు కానీ ఉంటేనే వాటి పేర్లంతా చదివి మనం ప్రార్థించడానికి ప్రయత్నం చేస్తాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. కృపామయుడైన మా దేవా, మీకు వందనం చేస్తున్నాం. ఈ సమయంలో మీ సన్నిధానానికి వస్తున్నాం. మా పిల్లలు నాయన, మీరు మాకు అనుగ్రహించిన సంతానం, మా కుమారులు కుమార్తెల కొరకు, నెల్లూరు పట్టణంలోని మా యవన బిడ్డల కొరకు, 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ, నర్సింగ్, ఇంజనీరింగ్, మెడిసిన్, డెంటల్, ఇలా వేరు ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి యవన బిడ్డల కొరకు, యవనస్తుల కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. వారు ఎగ్జామ్స్ చక్కగా రాయగలటూ సహాయం చేయమని అడుగుకుంటున్నాం. ప్రభువా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారు ఈ దినాల్లో సమయం చాలా కొద్దిగా ఉంది కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకోగలటూ సహాయం చేయండి. స్థానిక సంఘాల్లో ఉన్నట్టు యవన బిడ్డల కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉంటే అడగాలని మీరు చెప్పారు కనుక ఆ బిడ్డలు వారు అడగగలడు సాయించండి. వారి పక్షాన్ని మేము అడగడం కాదు, కానీ వారే స్వయంగా మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని అడగగలడు సాయం చేయమని అడుగుతున్నాం. తద్వారా యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు అనేటి మాట మేము సామెతల గ్రంథంలో చూస్తున్నాం. అటు మాట ప్రకారము మీ దగ్గర నుంచి జ్ఞానం పొందుకొని వారు ఉత్తీర్ణత సాధించి మంచి మార్కులు, మంచి ర్యాంక్స్, మంచి ప్లేసెస్ సంపాదించుకొని మీ నామాన్ని మయంపరచగలటూ సాయం చేయమని అడుగుకుంటూ మా స్టూడెంట్స్ అందరినీ మీ చేతులు సమర్పిస్తూ యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని స్తోత్రం. ప్రార్థనలో ఏకీభవించిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. పేరెంట్స్, తల్లిదండ్రులారా, ప్రేమైన తల్లిదండ్రులారా, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పిల్లల్ని ప్రభు చేతికి అప్పగిద్దాం. యెహోవా ఈరే, లేకపోతే యెహోవా నిస్సి, యెహోవా మన పిల్లలకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. కనుక మన పిల్లలను బట్టి మన అవమానానికి గురి అవ్వము, దేవుడు గురి అవ్వనివ్వడు అనే సంగతిని మీకు గుర్తు చేస్తూ ఈ సమయంలో మనం కార్యక్రమంలో ముందుకు సాగుదాం. స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో మనం
దావీదు కన్నా గొప్పవాడు. ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. దావీదు కన్నా సొలొమోను గొప్పవాడు అయి ఉండొచ్చండి. దావీదు తర్వాత వచ్చినటువంటి కింగ్స్ ఎవరైనా గొప్పవారు అయి ఉండొచ్చండి అని నిరూపించవచ్చు. ఇట్స్ ఈజీ. బట్ దావీదు తర్వాత వచ్చినటువంటి వాడు, దావీదు తర్వాత కొన్ని తరముల తర్వాత వచ్చినటువంటి యేసుక్రీస్తు గొప్పవాడు. హీఈస్ గ్రేటర్ దాన్ డేవిడ్ అని ఒక 5 విషయాలు మనం ఆలోచించాం. అసలు ఈ కంపారిజనే ఒక విధంగా తప్పు. దావీదుకి యేసుక్రీస్తు పోలిక ఏంటండి? అబ్రహాముకి యేసుక్రీస్తుకు పోలికేంటి? అబ్రహాం అయినా దావీదైనా యేసుక్రీస్తు ముందు చాలరు. అంటే మానవరీత్యా ఈ పోలిక వచ్చినప్పుడు స్తోత్రం, మోషే కన్నా గొప్పవాడు, దేవదూతల కన్నా గొప్పవాడు, అహరోను కన్నా గొప్పవాడు, ఆయన అందరికన్నా గొప్ప, యోనా కన్నా గొప్పవాడు, ఆయన అందరికన్నా గొప్పవాడని, దేవాలయము కన్నా గొప్పవాడు. ఆయన యొక్క గొప్పతనాన్ని మనం లేఖనాల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. హిస్ గ్రేట్నెస్, ఆయన యొక్క గొప్పతనం, ఆయన ఎంతో గొప్పవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దావీదు తక్కువవాడని కాదు. ఎవరైనా సరే, అబ్రహాం అయినా లేదా ఇస్సాక్ అయినా యాకోబు అయినా దావీదైనా వీళ్ళందరికన్నా వీళ్ళందరూ ఛాయ లాంటి వాళ్ళు, నీడ లాంటి వాళ్ళు. నిజస్వరూపం క్రీస్తులో ఉంది కాబట్టి నీడ గొప్పది కాదు, నిజస్వరూపం గొప్పది. షాడో ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ ద రియాలిటీ, ద రియల్ ఇమేజ్. కాబట్టి యేసు ప్రభు గొప్పవాడు. దేవుని స్తోత్రం. యేసు ప్రభువుకి పాత నిబంధనలోని యోసేపుకి సుమారు 200 వరకు పోలికలు ఉన్నాయి. ఆ జెనిసిస్లో ఆది కాండములోని యోసేపు స్టోరీ, యేసు ప్రభు స్టోరీ కంపారిటివ్గా స్టడీ చేసినప్పుడు ఇలా ఉన్నాయి అని చెప్పేసి నేను ఒక పుస్తకంలో లూయిస్ పలావ్ అనేటువంటి దేవజనులు రాసినటువంటి ఒక పుస్తకంలో కొన్ని సంవత్సరాల క్రితం చదవడం జరిగింది. చాలా పోలికలు ఉన్నాయి. ఎన్ని పోలికలు ఉన్నప్పటికీ కూడా యేసుతో సమానుడు కాదు. మీరు నన్ను ఎవరితో సమానుడిగా చేతురు? మీరు నన్ను ఎవరితో, ఏ దేవతతో, ఏ దేవునితో, ఏ విగ్రహంతో సమానుడిగా చేస్తారు ఏంటి మీరు? నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు, అనగా ద్వితీయము కానివాడు. హీఈస్ నాట్ ఏ సెకండరీ గాడ్ ఆర్ సెకండరీ వన్. అంటే హీఈస్ ద ఓన్లీ వన్, హీఈస్ ద ప్రైమరీ వన్, హీఈస్ ద ఓన్లీ వన్ అని అర్థం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ విధంగా దావీదు కన్నా గొప్పవాడు? ఒకటి, దావీదు చనిపోయాడు, దావీదు చనిపోయి లేవలేదు, యేసు ప్రభు చనిపోయి లేచాడు, గొప్పతనం. రెండోది, దావీదు ప్రవక్త. దావీదు ప్రవక్తే కదా? అవును, దావీదు ప్రవక్తే. అయినప్పటికీ దావీదు దగ్గరికి నాతాను అనే ప్రవక్త వచ్చాడు. ప్రవక్త దగ్గరికి ప్రవక్త, కానీ యేసు ప్రభు దగ్గరికి ప్రవక్తలు అనబడిన వాళ్ళు వచ్చి ఉండొచ్చు. యేసుని ఏలియా కలుసుకున్నాడు, యేసుని మోషే కూడా కలుసుకున్నాడు రూపాంతరం కొండ మీద. ప్రవక్తలు అనబడిన కొంతమంది ఆయన కలుసుకున్నారు. కానీ ఈజ్ అ గ్రేటర్ ప్రాఫిట్. ఖురాన్లో ఇస్లాం సోదరుల యొక్క, ముస్లిం సోదరుల యొక్క ఖురాన్లో 1,85,000 మంది పైగంబర్స్ ఉన్నారు. పైగంబర్స్ అంటే నబీస్. నబీ అంటే ప్రవచనం చెప్పాడు, ప్రవక్తలు. ఈసా నబీ, ఖలీమతుల్లా, అనగా ఆరంభం నుంచి, ఆదాము నుంచి వాళ్ళకి ప్రవక్తలే. ఆదామును కూడా వాళ్ళు ప్రవక్తగా భావించారు. అక్కడి నుంచి చివరి ప్రవక్త మనలో చాలామందికి తెలిసింది. వాళ్ళలో ఒక గ్రేటెస్ట్ ప్రాఫిట్ ఎవరు అంటే ఇస్లాం సోదరులు ఒప్పుకునేది ఈసా అలైహిస్సలాం, అనగా యేసుక్రీస్తు. ఖయామత్ కా దిన్, అనగా ప్రళయ దినములో వచ్చేవాడు యేసు ప్రభు అని ఇలా వేరు వేరు విషయాలు రాయబడ్డాయి. మనం వాటన్నింటిలోకి వెళ్ళలేదు. మనం ఇక్కడ ఆలోచిస్తుంటే మాట ఏంటంటే, ఆయన దావీదు కన్నా, దావూద్ అని అన్నారు వాళ్ళ ఖురాన్లో. దావూద్ సే బడా హై, ఈజ్ గ్రేటర్ దాన్ దావూద్. స్తోత్రం. మెస్సియా అనేటువంటి ఆయన, యెషువా మెస్సియా అనేటువంటి ఆయన దావూద్ కన్నా గొప్పవాడు, అయ్యూబు కన్నా గొప్పవాడు, అనగా యోబు కన్నా గొప్పవాడు. స్తోత్రం.
ఇబ్రాహీం కన్నా గొప్పవాడు. ఇబ్రాహీం అంటే అబ్రహాం. సరే, ఏదేమన్నప్పటికీ రెండవది ఆయన గొప్ప ప్రవక్త మాటలోను క్రియలోను. మూడవది ఒక ఆయన దిగిపోయాడు, ఇంకొక ఆయన ఎక్కిపోయాడు. మనందరం దిగిపోయేవాళ్ళమే, కానీ ఆయన ఎక్కిపోయేవాడు. పదవిని అధిరోహించినటువంటి ప్రతి వ్యక్తి ఇక్కడ కూర్చొని ఒక ఎత్తైనటువంటి ఆసనం మీద, పీఠం మీద, లేదా స్టూల్ మీద కూర్చొని, చైర్ మీద కూర్చొని నేను వాక్యం బోధిస్తున్నాను. దీని నుంచి ఇది వాక్య సందేశం ముగిసిన తర్వాత నేను దిగిపోతాను. నేను దిగిపోయిన తర్వాత మళ్ళీ ఎవరైనా వాక్యం చెప్పడానికి వచ్చేవాళ్ళు ఇందులో కూర్చుంటారు. ఇది శాశ్వతం కాదు. ఈ పీఠం శాశ్వతం కాదు. ఎత్తైన పీఠాలు శాశ్వతం కాదు. దిగిపోవాల్సి వస్తుంది. మేడి చెట్టు ఎక్కినటువంటి జక్కయ్య దిగాల్సి వచ్చింది. మనందరం దిగిపోయేవాళ్ళం, పాతాళానికి దిగిపోయేవాళ్ళం, భూమిలోకి దిగిపోయేవాళ్ళం. కానీ ఆయన పరలోకానికి, ప్యారడైజ్కి ఎక్కిపోయినవాడు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. నాలుగవది, దావీదుకి ఏం జరిగింది? తవ్వకాల్లోకి వెళ్ళినా దావీదు యొక్క బాడీ చెక్కు చెదరకుండా మనం చూడలేము. కానీ వెంటనే పేతురు చెప్పాడు, మీరు నమ్ముతున్నా, మీరు అభిమానిస్తున్నా డేవిడ్ అనేటువంటి ఆ వారియర్, ఆ కింగ్, ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. అంతేకాదు, ఆయన కుళ్ళిపోయాడు, సమాధి లోపల కుళ్ళిపోయాడు. ఆ మట్టిలో ఆయన యొక్క మట్టి శరీరం కలిసిపోయింది, కుళ్ళిపోయాడు. కానీ కుళ్ళు పట్టకుండా ఉన్నటువంటి ఒక వ్యక్తి దేహం 4వ రోజు లేదా 3వ రోజు ఆయన లేచాడు. యేసు తిరిగి లేచాడు. ఆయన, నీవు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. స్తోత్రం. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు. పాతాళంలో విడిచిపెట్టలేదు, కుళ్ళు పట్టనివ్వలేదు, దిగిపోనివ్వలేదు, ఎక్కిపోనిచ్చాడు. దేవుని స్తోత్రం. 5వ విషయము, ఆయన పరిశుద్ధాత్మ వరములను ఆయన పొందాడు. దావీదు అనేటువంటి వ్యక్తి, అవి నమ్మకమైనవి, పవిత్రమైన ఆ వరములు పొందాడు. హీ గాడ్ ఏ వరాలు పొందాడో ఏంటో, అన్ని భాషలో వరం పొందాడా, లేదా ప్రవచన వరం పొందాడా, అయితే అన్ని భాషలో వ్యాఖ్యాన వరం పొందాడా అనేటువంటి వాటిని దయచేసి అడగద్దు. మనకు అవి ప్రస్తావించబడలేదు. ఏవో వరాలు పొందాడు, కొన్ని గిఫ్ట్స్ పొందాడు. దేవుని స్తోత్రం. మనం కూడా ప్రభు సన్నిధిలో ప్రభువుని అడిగితే గిఫ్ట్స్ పొందుకుంటాం. అన్య భాషల వరం కావచ్చు, ప్రవచన వరం కావచ్చు, అన్య భాషలో వ్యాఖ్యాన వరం కావచ్చు, ఆత్మ వివేచన వరం కావచ్చు. స్తోత్రం. బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం అనే వరములు కావచ్చు. దేవుడు మనకు వరములు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన వరదాత. కానీ యేసు ప్రభు అలా కాదు. వరములు అనుగ్రహించడు, పరిశుద్ధాత్మనే కుమరించాడు. వరములు పొందుకుంది ఒకరైతే, వరములు అనుగ్రహించడి పరిశుద్ధాత్మను భూలోకానికి పంపి ఆయన కుమ్మరింపు జరగడానికి కారకుడైనటువంటి వ్యక్తి యేసు ప్రభు అనే సంగతి. కనుక దావీదు కన్నా ఆయన 5 విధాలుగా గొప్పవాడు అనే సంగతిని మనం ఆలోచించాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి, మన సమయం కొద్దిగా ఉంది, ఇంకొక 14 నిమిషాల సమయం ఉంది. 14 నిమిషాల సమయంలో మనం కొన్ని విషయాలు ఆలోచించాలి. మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 34వ వచనము. స్తోత్రం. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతడు ఇట్లా నేను నా శత్రువులను నీ పాదము కింద పాదపీఠముగా ఉంచు వరకు. చాలండి. దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు. పరలోకానికి ఎక్కిపోవడానికి ఏదో మెట్లు ఉన్నాయని కాదు, పరలోకానికి ఎక్కడానికి నిచ్చెన ఉందని కాదు దాని అర్థం. అనగా పరలోకము వెళ్ళినట్లుగా అతను పిలువబడలేదు. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో ఉన్నట్టుగా ఎక్కి రమ్ము అనేది పిలుపు ఆయన పొందుకోలేదు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. అయితే ఈ ఎక్కిపోని వ్యక్తి ఒక మాట అన్నాడు, నేను నీ శత్రువులను నీ పాదముల కింద పాదపీఠముగా ఉంచు వరకు. పూర్తిగా మనం చదవడం లేదు, సమయం లేదు కనుక మన వాక్యం అక్కడితో ముగించబడింది కనుక అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం నేను చదువుతున్నాను, దయచేసి జ్ఞాపకం చేసుకోండి. 2వ అధ్యాయము 34వ వచనము. స్తోత్రం. ఫర్ డేవిడ్ డిడ్ నాట్ అసెండ్ ఇన్ టు ద హెవెన్స్. ఇన్ టు ద హెవెన్ అని కాదు, హెవెన్స్ అని రాశారు. బట్ హీ సెడ్ హిమ్సెల్ఫ్, ద లార్డ్ సెడ్ టు మై లార్డ్, సిట్ ఆన్ మై రైట్ హ్యాండ్. దేవుని స్తోత్రం. వాడుక భాషలో కూడా చదువుకుందాం. స్తోత్రం, స్తోత్రం. యేసులా దావీదు లోకానికి వెళ్ళలేదు, అతడు ఈ విధంగా అన్నాడు. స్తోత్రం. హల్లెలూయా.
నేను చదువుతున్నాను 2వ అధ్యాయము 34వ వచనం 34. David was not the one who ascended into heaven, but the one who prophesied. Yahweh said to my Lord, I honor you by enthroning you beside me. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచిస్తున్నమాట, మన టైటిల్ పరలోకం, హెవెన్. పరలోకాన్ని గురించినట్టు మర్మాలని కాదు, పరలోక రాజ్య మర్మాలని కాదు, పరలోక రాజ్యం గురించిన దర్శనం అని కాదు, పరలోకాన్ని గురించి 4 విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. ఏంటి పరలోకం? పరలోకమేన అంతఃపురం అని భక్తుడు పాడాడు. పరలోకం అంతఃపురమే, పరలోకం దేశమే, పరలోకం పట్టణమే. పరలోకాన్ని గురించి వేరు వర్ణనలు చెప్పబడ్డాయి. నిత్యత్వంలో తన నివాసము అనబడినటువంటి దేవుని నివాసము, దైవ నివాసము అనబడినటువంటి స్థలం అదే. యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెప్పబడింది. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు పరలోకాన్ని గురించి మనం అర్థం చేసుకోవాలంటే 2వ అధ్యాయము, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము, ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చించబడి, పరలోకము అనే దానికి మరొక మాట, దేవుని కుడి పార్శ్వము, ద రైట్ సైడ్ ఆఫ్ ద ఫాదర్, తండ్రి యొక్క కుడి పార్శ్వం, రైట్ సైడ్ ఆఫ్ ద ఫాదర్. అబ్రహాము యొక్క రొమ్ము అని లూకాసు వార్త 16వ అధ్యాయంలో రాయబడింది. ఇక్కడ అబ్రహాము రొమ్మని కాదు, దేవుని యొక్క కుడి పార్శ్వం. దేవుని యొక్క కుడి పార్శ్వం గురించి వేరు చోట్ల వేరు లేఖన భాగాలు ఉన్నాయి, వాటిలోకి వెళ్ళలేదు. దేవుని యొక్క దక్షిణ హస్తం, రైట్ హ్యాండ్ ఆఫ్ ద ఫాదర్, కుడివైపున కూర్చొని ఉండడం. దేవుని స్తోత్రం. ఒకటి దేవుని కుడి పార్శ్వము అని చెప్పబడింది పరలోకం. కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనంలో మనం గమనిస్తే, మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను. పాలు ప్రాప్తించేని కాదు, పాలు పంపులు పొందుకున్నానని దాని అర్థం. పాలు కొనుక్కున్నానని కాదు, పాలు తాగే అవకాశం దొరికిందని కాదు. పరలోకములో పాలు, పార్ట్, షేర్, అవకాశం దొరికింది. మనోహరమైనటువంటి స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను అని 16వ అధ్యాయంలో, అనగా కీర్తన గ్రంథం 16వ అధ్యాయము 6వ వచనం రాయబడింది. నేను దాన్ని బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమా టీపీటీ ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ చదువుతున్నాను. యువర్ ప్లెజెంట్ పాత్ లీడ్స్ మీ టు ప్లెజెంట్ ప్లేసెస్. I am overwhelmed by the privileges that come with following you. Your pleasant path leads me to pleasant places. మనోహరమైనటువంటి, మనసును హరింపజేసేటువంటి స్థలం, మనోహరమైన స్థలముల్లో నాకు, పరలోకములోని వేరు స్థలాల్లో పరలోకాన్ని గురించి మనోహరం. పరలోకం మాత్రమే మనోహరమైన స్థలం. భూమి మనోహరమైన స్థలం కాదు. అందమైన స్థలమే కావచ్చేమో కానీ మనోహరమైన స్థలం కాదు. ఇక్కడ కష్టాలు, నష్టాలు, శాపాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, హత్యలు ఉన్నాయి, నటనలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి, అవినీతి ఉంది, అక్రమాలు ఉన్నాయి, రౌడీజం ఉంది, గూండాయిజం ఉంది. ఇటువంటి అన్ని అననుకూల పరిస్థితులన్నీ మనం ఈ లోకంలో మనం చూస్తున్నాం. భూమి మీద పరలోకం లేదు. భూమి ఒక నరకంలాగా మారింది. భూమి పరలోకంలాగా ఉంటే భక్తులను బట్టి అది పరలోకంగా మారుతుంది, భక్తిహీనులను బట్టి అది నరకంగా మారుతుంది. స్తోత్రం. నోవహు తరం వచ్చేసరికి, అనగా భూమి సృష్టించబడి 10వ తరానికే, ఆదాము మొదలుకొని 10వ వాడైన నోవహు కాలానికి వచ్చేసరికి ఏం జరిగింది అని ఆలోచిస్తే భూమి అంతా బలాత్కారముతో నిండబడింది. వైలెన్స్గా ఉంది. వైలెన్స్గా ఉన్నటువంటి భూలోకము నరకము లాంటిదే. కానీ సైలెన్స్గా ఉన్నటువంటి భూమి అది పరలోక రాజ్యం లాంటిది. అంటే పరలోక రాజ్యంలో సైలెన్స్ ఉంటుందని కాదు. అక్కడ సంగీతం ఉంది కదా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనే మాటలు ఉన్నాయి కదా, పరిశుద్ధుడు అనే ఆరాధన స్తుతి ఉంది కదా. అటువంటిప్పుడు మళ్ళీ సైలెన్స్ ఏంటి? అనగా వైలెన్స్ కానిది, అనగా అల్లరి చిల్లర కానిది, ఒక అనవసరమైనటువంటి కేకలు లేనిది, అరుపులు లేనిది, ఆక్రందన లేనిది అని అర్థం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి పరలోకము దేవుని కుడిపార్శ్వము అని పిలువబడింది. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 25వ వచనం. ఆయన గురించి నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని,
ఆయన నా కుడి పరుషమున ఉన్నాడు గనుక నేను Yes. కదల్చబడను. నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభు. నా ఎదుట ప్రభు అంటే ప్రభు ఎదుట నేనున్నాను అర్థం. ఆయన ముఖకాంతి లేదా ఆయన దర్శన ప్రదేశము, ప్రభు ఒక ఉపస్థితి, ప్రభు సాన్నిధ్యం ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఈ మాట చెప్పినప్పుడు ఒక మాట మీకు గుర్తు చేస్తాను. అదే పక్కన ఉన్నటువంటి 3వ అధ్యాయం అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 19వ వచనం. స్తోత్రం. ప్రభువు సముఖము నుండి ఏంటట? ప్రభు మనకు కావలసిన పాయింట్ అదే, ప్రభు సముఖము నుండి. స్తోత్రం. అండ్ నౌ యూ మస్ట్ రిపెంట్ అండ్ టర్న్ బ్యాక్ టు గాడ్ సో దట్ యువర్ సిల్ and so that the times of refreshing will stream from the Lord's presence. దైవ సాన్నిధ్యములో నుంచి. ప్రభు సముఖం. సముఖం అంటే సద్ముఖం అని అర్థం. దురాత్మ యొక్క దుర్ముఖం ఉంది. ఇది ప్రభు యొక్క సముఖం, దేవుని సముఖం. ఒకటి దేవుని కుడిపార్శ్వమని పరలోకాన్ని గురించి, రెండోది దేవుని సముఖమని, గాడ్స్ ప్రజెన్స్ అని చెప్పబడింది. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 55వ వచనం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 55వ వచనం. స్తోత్రం. అక్కడ రాయబడిన మాటలు, వారు పెద్ద కేక వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతనిని వెలగొట్టి being full of the Holy Spirit, looked up intently towards the heavens and saw the glory of God, even Jesus standing in the place of supreme honor and authority of God. Yes. ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమ యేసు దేవుని కుడి పరుషమునందు నిలిచి ఉండుట చూచెను. చాలండి సార్. అయితే పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, దేవుని స్తోత్రం, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండటం చూచి దేవుని మహిమను చూశాడంట. హీ సా ద గ్లోరీ ఆఫ్ గాడ్. మోషే చూసినటువంటి దేవుని మహిమని నిన్ను చూడాలనుకుంటున్నాను, నిన్ను లిటరల్గా చూడాలనుకుంటున్నాను, నిన్ను అక్షరార్థంగా చూడాలనుకుంటున్నాను మోసెస్ అడిగాడు. లేదు, నా మంచితనాన్ని నీకు కనబరుస్తాను. దేవుని మహిమను చూశాడు. యెషయా ప్రభు మహిమను చూశాడు, ప్రభువును చూశాడు. కానీ ప్రభు మహిమను చూశాడు అని తర్వాత లేఖన భాగాల్లో రాయబడింది. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఆయన అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన వాడిని చూశాడు. దేవుని మహిమ, గాడ్స్ గ్లోరీ. హెవెన్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ గ్లోరీ ఆఫ్ గాడ్ వెల్స్. దేవుని మహిమ కలిగినటువంటి, మహిమ నివసించేటువంటి, తేజో మహిమ నిలిచేటువంటి స్థలం. దేవుని మందిరం కాదు, భూలోకంలో దేవుని మందిరమే, కానీ పరలోకము అదే దేవాలయం. పరలోకమే దేవాలయం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు, ఒకటి పరలోకానికి ఎక్కిపోలేదు అనే దాని గురించి ఆలోచించినప్పుడు పరలోకం గురించి మనం ఆలోచిస్తున్నాం. పరలోకము దేవుని కుడి పార్శ్వమని, పరలోకము రెండోదిగా మనం ఆలోచించాము దేవుని సముఖమని, మూడోది పరలోకము దేవుని మహిమ అని. ఆ మహిమ కలిగినటువంటి స్థలములో మహిమ పరచబడినటువంటి యేసు అక్కడ ఉన్నాడు. ఈ లోకంలో మహిమ లేదు, లోకంలో మురికి ఉంది, కానీ అక్కడ మహిమ ఉంది. దేర్ గ్లోరీ ఆఫ్ ద లార్డ్ రిసైడ్స్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాలుగో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనము. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనంలో మనం గమనించినట్లయితే, స్తోత్రం, నేను ఇంగ్లీష్లో చదువుతున్నాను. స్తోత్రం. Strengthening the souls of the disciples, exhorting them to continue in faith, and saying that it is necessary to go through many afflictions to enter into the kingdom of God. దేవుని రాజ్యములో ప్రవేశించున్నట్లుగా, అది దేవుని రాజ్యము అని పిలువబడింది. శిష్యుల మనస్సును దృఢపరిచి, శిష్యుల మనసులో దృఢపడాలి, స్ట్రాంగ్ కావాలి, స్ట్రెంగ్తన్ కావాలి, విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని, విశ్వాసమందు నిలకడగా ఉండాలి. అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెనని దానిని హెచ్చరించిరి. శిష్యులను హెచ్చరించబడ్డారు, దృఢపరచి హెచ్చరించి. దేని గురించి? మనకు ఒక రాజ్యం ఉందండి, మనకు దేశం ఉందండి, మనకు ప్రదేశం ఉంది, మనం వెళ్ళాల్సిన చోటు ఉంది,
నిర్మలమైనది, అక్షయమైనది, వాడబారినదైన స్వాస్థ్యం ఉంది కదా, అక్కడికి మనం వెళ్ళాలని ప్రోత్సహిస్తున్నాడు. స్తోత్రం. మీరు వెళ్ళాలని కాదు, మనం వెళ్ళాలి. మీరు, నేను వెళ్ళాలి, అందరూ వెళ్ళాలి, అందరూ దేవరాజ్యంలో ఉండాలి. ఇరుకైన మార్గము గుండా వెళ్ళి ప్రవేశించి, ఇరుకైన మార్గం గుండా ప్రయాణించి మనం ప్రభు రాజ్యంలో చేరుకుంటాం. విశాలమైన మార్గంలో గుండా వెళ్ళిపోయి, ఎక్కడో పడిపోయి, పాతాళంలోకి వెళ్ళిపోయి మనం యుగయుగాలు బాధను అనుభవించకూడదని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరిక పొందుతున్నాం. స్తోత్రం. కాబట్టి 4 విషయాలు నేను ముగించేస్తున్నాను నా మాటలు. ఒకటి, అది దేవుని కుడిపార్శ్వం అని చెప్పబడింది. రెండోది దేవుని సముఖం అని చెప్పబడింది. మూడోది దేవుని మహిమ కలిగిన స్థలం అని, దేవుని మహిమని. నాలుగోది అది దేవుని రాజ్యం అని. స్తోత్రం. దేవరాజ్యం, గాడ్స్ కింగ్డమ్. దేవుని రాజ్యము భోజనము పానము కాదు. దేవుని రాజ్యము నీతియు సమాధానము పరిశుద్ధాత్మ ఎందలి ఆనందం అని లేఖనాల్లో రాయబడింది. దేవుని రాజ్యం మాటలతో కాదు, శక్తితో కూడుకున్నదని దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అటు దైవరాజ్యపు అనుభవానికి, లేకపోతే పరలోకపు అనుభవంలో మనం ఉండడానికి ప్రభు మనకందరికీ సాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు. పరలోకము మాకు అమ్మగారిల్లు లాంటిది, తల్లిల్లు లాంటిది. భూలోకం మాకు అత్తగారిల్లు లాంటిది. పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉన్నది, అది మనకు తల్లి అని మీ వాక్యంలో రాయబడింది. కాబట్టి పరలోకము అని చెప్పబడినటువంటి పైనున్న యెరూషలేము కొరకే మీకు వందనం చేస్తున్నా. స్వతంత్రంగా ఉన్నటువంటి పైనున్న యెరూషలేమును బట్టి నేను స్తుతిస్తున్నా. ప్రభా, మీకు వందనాలు. మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనం చేస్తున్నా. పరలోకము అంటే 4 విషయాలు. దేవుని కుడిపార్శ్వమని, దేవుని సముఖమని, దేవుని మహిమ అని, దేవుని రాజ్యమని మీరు మాకు తెలియజేసిన మాటలను బట్టి మీకు వందనం చేస్తూ, అట్టి పరలోక రాజ్యంలో మేము యుగయుగాలు ఉండబోతున్నాం. అక్కడ పౌరులమని మేము మీ వాక్యం ద్వారా చెప్తున్న విధానం బట్టి మీకు వందనం చేస్తూ, అక్కడికి వెళ్ళడానికి, మమ్మల్ని సిద్ధపరచడానికి, ఇక్కడ మాలో నివసింపజేయడానికి, మాలో పంపించినట్టు మీ ఆత్మను బట్టి మీకు వందనం చెల్లిస్తూ, పరిశుద్ధాత్మను బట్టి మీకు వందనం చెల్లిస్తూ, యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.